ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయానికే ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల మా నాయన, మీకు వందనాలు. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. మీ కృపచేత మమ్మల్ని దర్శించుమని, మీ కృపను బట్టి జీవించడానికి, మీ దర్శనమును బట్టి జీవించడానికి, మీ సంగతులను బట్టి జీవించడానికి, అనగా విశ్వాసమూలంగా జీవించడానికి మీ కృపను సమృద్ధిగా దయచేయమని, మాతో మాట్లాడమని, నీ సహాయం అనుగ్రహించమని, వాక్శక్తిని మన యేసు ప్రభువు వారి పేడ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రాముఖ్యమైన సారాంశం ఏంటంటే ప్రభువులో ఆనందం, ప్రభువులో సంతోషం. ప్రభువునందు ఆనందం, ప్రభువునందు సంతోషం అనే సంగతులు. అయితే ఈ పత్రిక సారాంశం అంతా కూడా అదే అనమాట. 3వ అధ్యాయం 1వ వచనంలోను, 4వ అధ్యాయం 4వ వచనంలోను ప్రభువులో ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి అని చెప్పాడు. ప్రభువులో ఆనందించాలి అని అంటే ముందు మనం ప్రభువులో ఉన్నవారమై ఉండాలి. క్రీస్తులో ఉండుట అని ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటాన్ని క్రీస్తులో ఉండుట అని అన్నాడు. ఎందుకంటే రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 క్రీస్తు యేసునందు ఉన్నవారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తులో ఉన్నవారు. కాబట్టి క్రీస్తులో ఉన్నవారు ఖచ్చితంగా క్రీస్తులో ఉన్న ఆనందాన్ని, క్రీస్తులో ఉన్న సంతోషాన్ని అనుభవించాల. ఆయన ఎవరంటే సర్వకృపానిధి, మన సర్వకృపానిధి. ఆయన పేరే కృప. యోహాను సువార్త 1:14 ఆదియందు వాక్యం ఉండెను, యోహాను సువార్త 1:1 ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణై మన మధ్యకు వచ్చాను. ఫుల్ ఆఫ్ గ్రేస్గా మన మధ్యకు వచ్చాడు ఆయన. ఆదియందు ఉన్న వాక్యమే ఆయనే గ్రేస్గా మన మధ్యకు వచ్చాడు, కృపగా మన మధ్యకు వచ్చాడు. కృప అంటే ప్రభుని యేసుక్రీస్తు వారే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట, కృపచేత క్రీస్తులోనికి పిలువబడుట. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం అంటే దేవుని కృపను బట్టి క్రీస్తులోనికి పిలువబడుట. మనం క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారు. యేసు ప్రభుని నమ్మిన వారందరూ క్రీస్తులో ఉన్నవారు. ఏ శిక్షావిధి లేనివారు, నూతన సృష్టి. నూతన సృష్టి అంటే నీతిమంతులు, దేవుని కుమారులు, పరిశుద్ధులు, పరిశుద్ధాత్మక ఆలయాలని పిలువబడుతున్నవారు, క్రీస్తు తోడి వారసులుగా పరలోకంలో కూర్చోబెట్టబడిన వారని చెప్పబడుతున్నవారు. కాబట్టి క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు ఇలాగా ఆలోచన చేస్తే మనం చదువుకునే అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తులో ఉన్నవారు క్రీస్తులో ఉన్న సంతోషం, ఆనందం
ఎల్లప్పుడూ ఆనందించండి అంటే ఎల్లప్పుడూ అనుభవించండి అని. క్రీస్తులో ఉన్నవారు క్రీస్తులో ఉన్న సంతోషం, ఆనందం ఎల్లప్పుడూ అనుభవించాలా. అది అనుభవించాలి అని అంటే ఇలా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సు, సంఘం ఆయనకి శరీరం. వారిద్దరూ ఏక శరీరం అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘము అనే ప్రభువుని నమ్ముకున్న మనము, ప్రభువుని నమ్ముకొని క్రీస్తులో ఉండి దాన్ని క్రీస్తులోనికి బాప్తిస్మం అంటున్నాం. యేసుప్రభువుని నమ్మటం క్రీస్తులోనికి బాప్తిస్మం. నమ్మిన తర్వాత నీటి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడుతున్నాం. అది సంఘములోనికి. నీటి బాప్తిస్మేమో మనల్ని సంఘములోనికి నడిపిస్తుంది. సువార్తను నమ్మటం, యేసుప్రభుని విశ్వసించటమేమో క్రీస్తులోనికి నడిపిస్తుంది. సో కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం అనేది ముందు జరుగుద్ది అనమాట, సువార్త నమ్మటం ద్వారా. ఆ తర్వాత నీటి బాప్తిస్మం మూలంగా సంఘములోనికి మనం చేర్చబడుతున్నాం. సో ఇలాగున యేసుప్రభునందు విశ్వాసం ఉంచి నీటి మూలంగా బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడినవారు. కాబట్టి ఈ సంఘానికి శరీరం ఆయన, శిరస్సు ఆయన, శరీరమేమో సంఘం. వారిద్దరూ ఏక శరీరం అన్నాడు. ఒకరికొకరు వేరే లేరని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చదివితే 22 నుంచి. ఇప్పుడు ఈ శరీరం, సంఘం అనే శరీరం ఒక వ్యక్తి కాదుగా, అనేక మంది వ్యక్తులు. సంఘంలో చాలామంది ఉంటారు. వీళ్ళందరినీ ఏమన్నాడంటే శరీరంలో అవయవాలు అని అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. అవయవాలు, నేను ఒక అవయవం, మీరు ఒక అవయవం. ఇప్పుడు ఏమన్నాడంటే ఏ అవయవము ఇంకొక అవయవంతో నీకు నాకు పని లేదని అనటానికి లేదు. నేను చెయ్యను కనుక కాలును కాదు కాబట్టి కాలు గురించి నాకు అక్కర్లేదు. నేను కన్ను కనుక నేను నోరు కాదు కాబట్టి నోరు గురించి నాకు అక్కర్లేదు. నేను చెవు కనుక నేను కన్ను కాదు కాబట్టి కన్ను గురించి నాకు అక్కర్లేదు అని అనటానికి లేదంట. ఎందుకు? ఇవన్నీ కూడా ఒక్క శరీరంలో అవయవాలే. ఈ శరీరంలో ఏ అవయవానికి ఇబ్బంది అయినా శరీరం అంతా సిక్ అవుతుంది. ఇప్పుడు శరీరం అంతట్లో ఎక్కడ ఇబ్బంది అయినా శరీరం అంతా సిక్ అవుతుంది. ఇలా చూడండి, అసలు అన్నిటికంటే ముందు శరీరంలో ఎక్కడ ఇబ్బంది అయినా ఫస్ట్ దాన్ని సెన్స్ చేసేది ఎవరు? శిరసేగా. శరీరంలో ఎక్కడ ఇబ్బంది అయినా, ఎక్కడ బాధ అయినా, ఎక్కడ దెబ్బ అయినా ఫస్ట్ దాన్ని సెన్స్ చేసేది శిరస్సు. ఆ తర్వాతే ఆ బాధ మనకు తెలుస్తుంది. సో అందుకని ఈ సంఘమని శరీరానికి క్రీస్తు శిరస్సు, మనమందరం అవయవాలం. కాబట్టి మనం ఎలా ఉండకూడదు అంటున్నాడు. నువ్వే నేను నేనే, నా పని నాదే, నీ పని నీదే అన్నట్టు కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ అధ్యాయంలో ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి అన్నాడు. చూసారా? 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం ఫిలిప్పీ పత్రిక. ఏకభావం గలవారు, ఏక మనసు, ఏక ప్రేమ, ఏకభావం, ఒక్కదాని అందే మనసు అని అన్నాడు. దీని ద్వారా నా సంతోషం పరిపూర్ణమవుతుంది అంటున్నాడు పౌలు గారు. అసలు మీరు ఏక మనసులు అయి, ఏక ప్రేమ కలిగి, ఏకభావం గలవారై ఒక్కదాని మీదే మీ మనసు ఉంచుచు అని అన్నాడు. ఏంటా ఒక్కటే? 30వ వచనంలో చెప్పాడు. 1వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి ఉన్నది అని అన్నాడు. ఎందుకు అని అంటే మీరు 27 నుంచి కూడా చదువుకుంటే మీరు ధైర్యంతో సువార్తను బోధించాలని చెప్పి 28 ఏమన్నాడు? మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున అన్నాడు. చూసారంటే సంఘము యొక్క పని ఏంటంటే సువార్తను ప్రకటించుట.
అనగా క్రీస్తు మరణమును, క్రీస్తు సమాధిని, క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించుట సంఘం యొక్క పని. సంఘము దాన్ని చేయాలంటే సంఘము ఏక మనస్కులై, ఏకభావం గలవారై, ఒక్కదాని మీదే మనసు పెట్టుకున్న వారే ఉండాలి. అసలు మనకు అప్పగించబడిన పని ఏంటి అనే దాని మీదే సంఘం మనసు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతి అవయవం, సంఘంలో ప్రతి అవయవం అప్పగించబడిన పని మీద మనసు పెట్టుకోవాలా. మాత్రమే కాదు, వారు ఆ ఒక్కదాని మీదే మనసు పెట్టుకోవటం ద్వారా ఖచ్చితంగా మాకు అప్పగించబడిన పని ఏంటి, ఇప్పుడు సంఘముగా మనకు అప్పగించబడిన పని ఏంటి, మనం క్రీస్తును నేర్చుకొనుట, శిరస్సును స్పష్టముగా ఎరుగుట, శిరస్సు నుంచి వస్తున్న ప్రతి సందేశము తీసుకొనుట. ఆ సందేశాన్ని తీసుకోవటం ద్వారా మనకు అప్పగించబడిన పని ఏంటో దాని మీదే మనం నిమగ్నమై ఉంటాం. అప్పుడు వేరు సంగతుల మీదకి మనం వెళ్ళాం. ఖచ్చితంగా క్రీస్తును కూర్చున్న సంగతులు మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో మనలో ప్రేమ మొదలవుతుంది అనమాట. ఆ ప్రేమను బట్టి ఖచ్చితంగా మనం ఏకభావం గలవారు ఉంటాం. అందుకనే శిరస్సును హత్తుకొనిన వాడు అని అన్నాడు కొలసీ పత్రికలో. మీరు చదివితే 2వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో 19వ వచనంలో శిరస్సును హత్తుకొనిన వాడు ఎవడనూ మీ మధ్య ఉండకుండా చూసుకోండి అని అన్నాడు. శిరస్సును హత్తుకొనిన వాడు ఎవడనూ మీ మధ్య ఉండకుండా చూసుకోండి అని అన్నాడు. కాబట్టి శిరస్సును హత్తుకోకపోతే ఖచ్చితంగా అవయవాలన్నీ ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక మనసు, ఒక్కదాని అందే మనసు అనేది ఉండదు. ఈనాడు చాలా సంఘాల్లో ఏకభావం లేదు, ఏకతాత్పర్యం లేదు, ఏక మనసు లేదు, ఒక్కదాని మీదే అందరి మనసు ఉండే ఆ విధానం లేదు. ఎందుకు? ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం లేదు కాబట్టి వీళ్ళందరూ కలిపి ఒక దాని మీద మనసు పెట్టలేకపోతున్నారు. ఏంటా ఒకటే అని అంటే సువార్త ప్రకటించుట అనేది. ఫిలిప్పి సంఘం వారు 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి అన్నాడు. పౌలు చూశాడు. ప్రారంభం నుంచి వారికి సంగతులు అర్థమైన దగ్గర నుంచి, సువార్త సత్యం వారు ఎరిగిన దగ్గర నుంచి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే సత్యం వారికి అర్థమైన దగ్గర నుంచి, మేము విశ్వాస మూలంగా నీతిమంతులమయ్యాం, మేము విశ్వాస మూలంగా జీవించాలి అనే ఆ జీవాన్ని వారు ప్రేమించిన దగ్గర నుంచి వారిలో ఈ సత్క్రియ ప్రారంభమైంది. ఏ సత్క్రియ? మొదటి దినము నుండి వారికి ఆ సత్యం అర్థమైన రోజు నుంచి ఒకే ఒక భావం. ఏంటా భావం? క్రీస్తు విషయమైన శ్రమ. క్రీస్తు విషయమైన శ్రమ అంటే ఏంటి? సువార్త ప్రకటన అని అన్నాడు. సువార్త ప్రకటన అన్నాడు. ఈ సువార్త ప్రకటన అనేది వారు ఏకభావంతో చేస్తున్నారు. ఇప్పుడు దాన్నే చెప్తున్నాడు, మీరు ఏక మనసు గలవారై, ఏకభావం గలవారై, ఏకతాత్పర్యం గలవారై, ఆ ఒక్కదాని మీదే. ఏ ఒక్కదాని మీద? క్రీస్తు విషయమైన శ్రమ, సువార్త అనుభవం, సువార్త ప్రకటన అనుభవం, ఆ ప్రయాస మీరు పడాలంటే ఖచ్చితంగా మీరు ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం ఉండాలి. అది లేకుండా సంఘము తన పనితో చేయలేదు. అందుకనే ఏం మాట్లాడాడు? కిందకు వస్తూ 4వ వచనంలో ఏమన్నాడు? 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ సంగతులు చెప్పి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి అని అన్నాడు. దేవుని కార్యాలు కూడా చూడాలి. ఇప్పుడు ఇలా అనుకుందాం, ప్రతివాడు సొంత కార్యాలు చేసుకోవటానికి, ప్రతివాడు తను ఎవరికి వారే జీవించడానికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళందరూ కూడా శిరస్సును హత్తుకోవట్ల. ప్రతి అవయవము శిరస్సును హత్తుకోవట్లేదు కాబట్టి ఎవరిని కూడా ఘనంగా ఎంచట్లే. మీలో ప్రతివాడును తనకంటే తన పొరుగువాడిని ఘనంగా ఎంచమన్నాడు కదా. 3వ వచనంలో, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు
అన్నాడు. అంటే ఒకడొకొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. శరీరము ఏమని ఎంచాలా? అవయవాలు శ్రేష్టమని ఎంచాలి. ప్రతి అవయవం ఇంకొక అవయవాన్ని ఏమని ఎంచాలా? నాకంటే కన్ను శ్రేష్టమని. చెవి ఎంచాలా? చెవి కూడా ఏమనాలా? నాకంటే చెయ్యి శ్రేష్టం అని అనాలా. నోరు కూడా ఏమనాలా? నాకంటే శ్రేష్టమైనవి ఉన్నాయి అని అనుకోవాలి. అలా అనుకుంటే ఖచ్చితంగా నాకంటే శ్రేష్టమైన వారు ఉన్నారు, నాకంటే గనులైన వారు ఉన్నారు, నాకంటే ప్రభుని హత్తుకొని జీవించే భక్తి గల వారు ఉన్నారు, వారు నాకంటే గనులు అని ఎంచుకుంటున్నప్పుడు, ఒకరికొకరు తనకంటే గనుడు అని ఎంచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒకరికొకరు లోబడతారు, ఒకరికొకరు విధేయత చూపుతారు. వీళ్ళందరూ ఏక మనసులోకి వస్తారు. ఏకభావంతో, ఏకతాత్పర్యంతో ఒక్కదాని మీదే అప్పగించబడిన ఒక్కదాని మీదే మనసు పెడతారు. అందుకనే కీర్తన గ్రంథం 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో, ఎంత మేలు అని చెప్పి, అది అహరోను తల మీద పోయబడి గెడ్డం మీదుగా కారి అంగి అంచులు మట్టుకు జారిన ఆ తైలం, పరిమళ తైలం అని అన్నాడు. దాన్ని ఇలా అంతా ఏంటంటే, అహరోను అంటే యాజకుడు, యాజకుడు అని అంటే అభిషేకం అని. అభిషేకం కాబట్టి మనలో అభిషేకం పనిచేయాలి అని అంటే ఖచ్చితంగా శిరస్సును హత్తుకోవాలి. శిరస్సును హత్తుకుంటే నాకు నేనే గొప్పోడుగా కనపడను, నాకంటే నా పొరుగువాడు యోగ్యుడుగా అనుకుంటాను, నాకంటే ఒక అవయవం యోగ్యమైన అవయవం అని అనుకుంటాను, నేనే యోగ్యుడిని, నేనే గొప్పోడిని అనుకోను. అప్పుడు నేను ఎప్పుడైతే అలా అనుకుంటానో ఒకరికొకరు విధేయత చూపుతాం, ఒకరికొకరు లోబడతాం, ఒకరినొకరు ఘనపరుస్తాం, అందరం కలిపి ఒక్కదాని మీద మనసు ఉంచుతాం. అప్పుడు ఖచ్చితంగా అప్పుడు అది ఎలా అన్నాడు? అహరోను తల మీద పోయిబడి అంగీలు మట్టుకు కారిన పరిమళ ద్రవ్యం. ఏంటా పరిమళ ద్రవ్యం? సహోదరుల ఐక్యత కలుగుండుట అని అన్నాడు. ఐక్యత కలుగుండుట అంతా మనోహరమైన, అది హెర్మోను కొండ మీద అన్నాడు. అర్థమైంది? హెర్మోను కొండ అంటే పవిత్ర స్థలం. హెర్మోన్ అంటే పవిత్ర స్థలం అని అంటే దాని అర్థం పవిత్రమైన కార్యాలు లేదా పరిశుద్ధమైన కార్యాలు, సత్క్రియల మీద మనం మనసు పెడతాం, ఏకభావం గలవారమే. అప్పుడు ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే కాకంటే దీని అర్థమైంది మీకు? మీ సొంత కార్యాలు వదిలేయమని కాదు, అవి మాత్రమే కాదు, దేవుని కార్యాలు కూడా చూస్తాం, ఇతరుల కార్యాలు కూడా చూస్తాం. ఇప్పుడైతే ఐక్యత లేదో, ఏక మనసు లేదో, ఏకభావం లేదో, ఇతరుల కార్యాలు మనకి అనవసరం అనిపిస్తుంది అన్నమాట. అనవసరం అనిపిస్తుంది. దేవుని కార్యాలు కూడా అనవసరం అనిపిస్తుంది. సేవకుడు కూడా పెద్ద లెక్క చేయవలసిన వ్యక్తిగా అనిపించడు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే ప్రియులారా, ఖచ్చితంగా క్రీస్తు నందున్న యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా క్రీస్తులోనికి బాప్తిస్మం, దాన్ని క్రీస్తునందున్న ఏ శిక్షావిధి లేని వారు నీతిమంతులు. క్రీస్తునందున్న ఇప్పుడు క్రీస్తుతో ఉండాలన్నమాట, క్రీస్తుతో. సో అందుకనే మీరు ఇలా గమనించారా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడుగుతున్నారు, అందరూ కడిగించుకున్నారు. పేతురు దగ్గరకు వచ్చాడు ఆయన. పేతురు, ప్రభువా నువ్వేంటి నా పాదాలు కడగటం ఏంటి అని అన్నాడు. నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు. సరే అలా అయితే తలమేంచి మొత్తం కిందకి కడిగే అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఆల్రెడీ స్నానం చేసావు, కేవలం పవిత్రుడివే, నువ్వు పాదాలు కడుక్కుంటే చాలని చెప్పాడు ప్రభువారు. సో ఇప్పుడు వారి పాదాలు కడుగుతూ ఉండగా పేతురు పాదాలు కడిగాడు యేసు ప్రభు. ఇలా ఆలోచన చేస్తే అందరి పాదాలు కడిగాడు ఆయన, పేతురు పాదాలు కూడా కడిగాడు. ఇలా అనుకోండి, ఆయన పాదాలు కడగటం అంటే ఏంటంటే మనస్సాక్షిని శుద్ధి చేయుట. పాదాలు కడుగుటంటే
మంచి మనస్సాక్షిని కలిగించుట, పాదాలు శుద్ధి చేయుట, మనస్సాక్షి శుద్ధి చేయుట. సో మనస్సాక్షి అంటే ఏంటి అని అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసం మూలంగా నేను నీతిమంతుడిని అని ఎంచుకుంటే, అసలు నేను దేవుని ఎదుట నీతిమంతుడిగా, పరిశుద్ధుడుగా, దేవుని కుమారుడుగా, ఆత్మచేత ముద్రించబడి క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డానంటే ఇది నా వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8 ఇది మా వలన కలిగినది కాదు, దేవుని వరమే అని ఎరిగితే, ఈ వరాన్ని నమ్మిన వారందరికీ ఆయన ఇచ్చాడని. నమ్మినవాడు నీకంటే తక్కువ ఉద్యోగస్తుడైనా, నీకంటే చిన్నోడైనా, నీకంటే తక్కువ స్థాయి వాడైనా ఇవేమి ఇంకా గుర్తుండవు. అసలు ఇది వరము, ఇది ఆయన కృపచేతనే, ఇది కృపా వరం అని కనుక మీరు ఎరిగితే, అప్పుడు నీకు నువ్వు గొప్పోడుగా అనిపించవు, నిన్ను నువ్వు యోగ్యునిగా ఎంచుకో. ఎవరికంటే కూడా ఎక్కువగా, ఎవరికంటే కూడా ఎక్కువగా నిన్ను నువ్వు యోగ్యునిగా ఎంచుకో. అందుకనే అసలు ఇది ఆయన వరం అని ఎరగాలన్నమాట. ఇది ఆయన వరం. ఈ మనస్సాక్షి ఎల్లప్పుడూ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనల్ని మనం గొప్పవారుగా, యోగ్యులుగా మనం ఎంచుకోలేం. మనం ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని యోగ్యులుగా, గౌరవులుగా ఎంచుదాం. అప్పుడు ఖచ్చితంగా మనం అందరినీ ప్రేమించగలుగుతాం. ప్రేమించగలిగితే ఏక మనసు, ఏక తాత్పర్యం. నిజంగా నా రక్షణ అనేది దేవుని కృపావరం అని ఎరిగితే, నేను కృపచేతనే, కేవలం ఆయన కృపచేతనే రక్షించబడ్డాను. విశ్వసించిన నాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన అని ఎరిగితే, విశ్వసించిన వారందరికీ ఆయన ఇచ్చాడు కాబట్టి విశ్వసించిన వారు ఎవరిని కూడా నేను తక్కువగా ఎంచను. అప్పుడు నేను వారితో ప్రేమ కలిగి ఉండటానికి ఇష్టపడతాను. అందుకని మంచి మనస్సాక్షి ఎక్కడ ఉంటుందో, విశ్వాస మర్మం అని అంటే విశ్వాస సంబంధమైన జీవం మనకు కలుగుద్ది. విశ్వాస సంబంధమైన జీవం అంటే ఏంటి? ఆత్మ ద్వారా కలిగే జీవం. ఆత్మ ద్వారా కలిగే జీవాల్లో ఆత్మఫలాల్లో ఫస్ట్ ఫలం ఏంటి? గలతీ 5:22లో ప్రేమ. ఆ ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమతోటి మనం ప్రవర్తిస్తాం. అప్పుడు ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం, అందరూ కలిసి ఒక్కదాని మీదే మనసు పడతారు. ఆ ఒక్కటేంటి? సంఘానికి అప్పగించబడిన పని. ఆ పని ఏంటి? సువార్త వ్యాపకం అని అన్నాడు పౌలు. దాన్నే సువార్త ప్రకటన అన్నాడు. సువార్త వ్యాపకం, సువార్త ప్రకటన మీద మన మనసు ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రభు కార్యాల మీద ఉంటున్నామో, ఏక మనసు కలిగి మన కార్యాలు చేసుకుంటాం. మన కార్యాలు అయితే మాత్రమే కాదు, ఇతరుల కార్యాలు చేయగలుగుతాం. మనందరం కలిసి ప్రభు పని కూడా చేయగలుగుతాం. ఈనాడు సంఘాల్లో ఇవన్నీ అయిపోవటానికి కారణం ఏంటి అని అంటే, సంఘాలు 1, 2, 2, 3, 3, 4 అయిపోవటానికి కారణం ఏంటి? అందరూ చెప్తారు కృపచేతనే, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదని అందరూ చెప్తారు. కానీ అందరూ మరి అది మన వల్ల కలిగింది కాదు, విశ్వసించిన ప్రతి వాడిని ఆయన కృపచేత రక్షించాడు అన్నప్పుడు, నేను ఎలా విశ్వసించినప్పుడు నన్ను ఎలా రక్షించాడో వాడిని అలాగే రక్షించాడు. ఇందులో నా గొప్ప ఏమి లేదు, ఎవరు గొప్ప లేదు, కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు అని ఖచ్చితంగా ప్రతివాడు తనకంటే ఎదుటి వాడిని యోగ్యునిగా ఎంచుతారు. కానీ ఈరోజు సంఘాలలో ఉద్యోగ సంబంధమైన భేదాలను బట్టి, ఆర్థిక సంబంధమైన స్థితిగతులను బట్టి, కుటుంబాల పరమైన పరిస్థితులను బట్టి, వీటన్నిటిని బట్టి ఒకరినొకరు ఎంచుకొని హెచ్చిపోతున్నారంటే, అదే అన్నాడుగా, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక 2:3 ఫిలిప్పీ పత్రిక, వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని అన్నాడు. కక్ష చేత కానీ వృధాతిశయం చేత కానీ. వృధాతిశయాలు ఉన్నాయా? సంఘాల్లో ఉన్నాయి. ఊరుకునే తమకున్న ఉద్యోగాలను బట్టు, తమకున్న ఆర్థిక స్థితులను బట్టు, తమకున్న ప్రజల అండను బట్టు
ఉత్తినే అతిశయించే వాళ్ళు ఉన్నారు. అసలు అతిశయించడానికి వీలు లేదు. అతిశయించేవాడు క్రీస్తునందే అతిశయించినట్లుగా విశ్వసించు ప్రతివానికి క్రీస్తే నీతి, క్రీస్తే వారి పవిత్రత, క్రీస్తే వారి నీతి, క్రీస్తే వారి విమోచనై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31. అసలు ఎవడు అతిశయించక్కర్లా. నా నీతి ఎవరు? క్రీస్తే. నా పరిశుద్ధత ఎవరు? క్రీస్తే. నా విమోచన ఎవరు? క్రీస్తే. నీకు అదే. కాబట్టి ఇందులో నువ్వు హెచ్చిపోవటానికి ఏముంది? వృధాగా అతిశయించడానికి ఏముంది? ఈ వృధాతిశయాలు, ఈ హెచ్చిపోయే ఎక్కడుంటాయి అక్కడ కక్ష చేత, కొన్ని కక్ష చేతం దేవుని మందిరాల్లో కక్ష చేతను, వృధాతిశయం చేతను చేయటానికి ఏముంది? అలా చేయటం ద్వారా నీకు ఫలితం ఏముంది? ఎవడ మీదో కక్షతోటి, ఎవడ మీదో అతిశయించడం కోసం కానుకలు ఇవ్వటం, కార్యాలకు డబ్బులు అందరూ ఇచ్చిన దానికి ఒక 100 రూపాయలు ఎక్కువ ఇవ్వటం, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఇందులో జరుగుతున్నాయి. వృధాతిశయం చేత, కక్ష చేత జరుగుతున్నాయి. ఏక మనసు, ఏకతాత్పర్యం, ఏకభావం అనే దాంట్లో జరగట్లా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే ఏంటి? మన పాదాలు కడగబడాలా, మన పాదాలు కడిగే సేవకుడు ఉండాలా. మన పాదాలు కడిగే సేవకుడు అంటే ఎవరు? నువ్వు ఆల్రెడీ స్నానం చేశావు పేతురు, నువ్వు ఇంకా స్నానం చేయక్కర్లా, నువ్వు కేవలం పవిత్రుడివి, ఇప్పుడు నీ పాదాలు కడుక్కో. అసలు నువ్వు పవిత్రుడు అనే సంగతి నీ మనసులో తలపోసుకో. నేను ఆయన్ని విశ్వసించినప్పుడే నేను పవిత్రుడిని, నేను నీతిమంతుని, నేను దేవుని కుమారుడిని, పరిశుద్ధాత్మక ఆలయాన్ని, ఆనాడే క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను అని ఎంచుకో. ఇది మనస్సాక్షి. విశ్వసించినప్పుడే ఆయన యందు విశ్వాసమును బట్టే, కృపచేతనే నాకు ఈ స్థితి కలిగింది. నాకే కాదు, విశ్వసించిన వారందరికీ ఇదే స్థితి కలిగింది అని ఎంచుకో. అప్పుడు నువ్వేం గొప్పోడు కాదని నీకు అర్థమైంది. నీ గొప్పతనం ఎక్కడ కనపడాలా? ప్రభువును గురించి నువ్వు సంపాదించే జ్ఞానం, ఆయన గూర్చిన జ్ఞానంలో నువ్వు ఎంత గొప్పడు చూపించు సంగతులను బట్టి. అంతేగాని నేను ఇతరుల్ని తక్కువ చేసి నువ్వు గొప్పడు అవ్వాలనుకోకూడదు. క్రీస్తును గూర్చిన జ్ఞానము. ఇప్పుడు పౌలు ఇంత గొప్ప సేవకుడు, అందరికంటే వెనకొచ్చిన అపోస్తులు అందరికంటే ఇంత గొప్ప సేవకుడు అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? అందరికంటే వెనకొచ్చాను, కానీ అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అన్నాడు. అది అతిశయమా? కాదు, నిజంగానే ప్రయాసపడ్డాడు. అన్యజనుల మధ్యన క్రీస్తును ప్రకటించి మృగములతో నేను పోరాడాను అన్నాడు. ఎఫెసులో మృగములతో నేను పోరాడాను అన్నాడు. మృగములతో పోరాడు ఏమన్నా ఫెయిల్ అయిపోయాడు ఏంటి? పాస్ అయ్యాడుగా. ఎఫెసులో సంఘం ఉందిగా. కాబట్టి పౌలుది అది వృధాతిశయం కాదు. తను క్రీస్తును బట్టి తన జీవితంలో తాను పడిన ప్రయాస విషయమైన సాక్ష్యం అది. అలా చెప్పుకోండి. నేను ప్రభువుని కూర్చిన జ్ఞానాన్ని ఎంతో ఎరిగాను ఆయన నమ్ముకున్న తర్వాత. ఆ జ్ఞానం అనేక మందికి రక్షణకరంగా, నా జ్ఞానం అనేక మందికి రక్షణకరంగా, అనేక మందికి క్షేమాభివృద్ధికరంగా వినియోగించబడింది. నీ జ్ఞానం ఇంకొకరిని తక్కువగా చూడటానికి వినియోగించబడకూడదు. నీ జ్ఞానం ఇంకొకరిని కించపరచడానికి వినియోగించకూడదు. నీ జ్ఞానం ద్వారా ఇంకొకడు దుఃఖాల పాలు అవ్వకూడదు. ప్రాపర్గా అది యేసుక్రీస్తు కార్యాల కొరకు. మీ సొంత కార్యాలు చేసుకోండి, ఇతర కార్యాలు కూడా చేయండి, యేసుక్రీస్తు కార్యాలు చేయండి. ఎప్పుడు చేస్తారు? వృధాతిశయము, కక్ష ఇవి లేకుండా ఏక మనసు, ఏకతాత్పర్యం, ఒక్కదాని మీదే మనసు అనే దాంట్లోకి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు మంచి మనస్సాక్షి ఎక్కడైతే ఉంటుందో, మంచి మనస్సాక్షి అంటే నేను కేవలం పవిత్రుడిని, నేను నీతిమంతుడిని, దేవుని కుమారుణ్ణి, క్రీస్తుని బట్టి క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాను, ఇది కేవలం ఆయన కృపచేతనే అని ఎరిగితే, ఈ కృప నాకే కాదు నాతో పాటు ఉన్న సహోదరులందరికీ అనుగ్రహించబడింది. వారు కృపచేతనే, నేను కృపచేతనే. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నువ్వు పెద్ద ఉద్యోగం అని నీకేమి ఎక్కువ కృప, అందరికి ఒకటే రక్షణ విషయం. అది ఎరిగితే ఇప్పుడు జీవం విషయంలో చక్కగా ప్రవర్తిస్తాం జీవిస్తున్న దినాలన్నిటిలో. అది ఎరక్కే సంఘాలు పాడుతున్నాయి, వ్యక్తులు పాడవుతున్నారు,
కొత్త సంఘాలు ఏం కట్టబడట్లే, కానీ అక్కడక్కడే పోగేసుకుంటున్నారు. ఈ పరిస్థితులు మన మధ్య రాకూడదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందరూ ఒక్కదాని మీద మనసు పెడదాం. మనకు అప్పగించబడిన పని, సంఘానికి అప్పగించబడిన పని క్రీస్తు శ్రమలలో పాలువారగుట, అంటే ప్రభు పరిచర్య మనం కొనసాగించుట, సువార్త ప్రకటన అనే దాని మీద మనందరం మనసు ఉండాలంటే మనందరము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి ద్వారా విశ్వాస మర్మం అంటే ఆత్మఫలం ప్రేమ మనలో కలుగుతుంది. ప్రేమ కలిగితే ఒకరినొకడు యోగ్యులుగా ఎంచుకుంటాం. ఏకభావంతో ఏక మనసుతో ఒకరికొకరు విధేయులమై మన కార్యాలు, దేవుని కార్యాలు, ఇతరుల కార్యాలు కూడా చేయగలుగుతాం. దేవుడు అట్టి కృప మనందరికి దయచేయనుగాక. ఈ సంగతులు మనందరి క్షేమం కొరకు ప్రభు దీవించి మనకి ఇచ్చునుగాక. పరిశుద్ధ తండ్రి, ప్రేమ గల దేవి, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతులు బట్టి కృతజ్ఞతలు. ఈ సంగతులు మీరు మా కొరకు దీవించి ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ప్రియులందరూ వీటిని గ్రహించినట్లుగా జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయండి. నాయన వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపచేత నాయన రక్షించబడ్డామని, ఇది మా వలన కలిగినది కాదని అనే ఆ మంచి మనస్సాక్షి ఎల్లప్పుడూ మేము కలుగుంటున్నప్పుడు నాయన ఆత్మ ఫలము అనే ఆ ప్రేమను కలిగి ఉంటాం. ప్రేమను కలిగి ఉంటే ఏక మనసు, ఏకతాత్పర్యం కలిగి ఒక్కదాని మీద మనసు పెట్టి దాన్ని మీరు మాకు అప్పగించిన పనిలో సాగిపోతాం. అప్పుడు మీకు మహిమ, మీ కార్యాలలో మేము పాలువారమై ఉంటాం. నేను అలా ఉంటాను. మీ కృప చూపించండి. ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభువు వారి పట్ల ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభు పేట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.